శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడ వైశ్వానరుడు ఉన్నాడు, ఆయన ఆకలిస్తూ అలా ఉండకూడదు కాబట్టి ఆ వైశ్వానరాగ్నికి నేను హోమం చేస్తున్నానని తిన్నాడు. ఇప్పుడు ఆయన పూజ అస్తమానం చేస్తున్నాడా లేకపోతే ఎప్పుడూ చేస్తున్నాడా? మీకు దొరకడం, ఎప్పుడూ చేస్తుంటాడు. అదే గమ్మత్తు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి చిత్రం ఏమిటో తెలుసా అండి? మాకు ఆకలేసింది అని వీళ్ళు అనరు, వీళ్ళకి ఆకలేసింది అని కృష్ణుడు చెప్పాలి. నిజమే, మనకి అంతే, కృష్ణుడే చెప్తాడు. మనం ఆదమరిచి తిరుగుతుంటే ఆకలేస్తుంది. ఆకలేస్తే ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పాడు. అయ్యో ఎండలో తిరిగావు, అక్కడికి వెళ్ళావు, ఇక్కడికి వెళ్ళావు, నీకు ఆకలేస్తోందిరా, నువ్వు ఏదైనా తిను అని పరమాత్మే చెప్తాడు, కృష్ణుడే చెప్తాడు. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు ఏమన్నాడు వీళ్ళందరితో? ఒరే, మంచి ఎండలో తిరిగావురా ఇప్పటిదాకా, ఎండన్ రగ్గితిరా అకటంబడితిరా ఇంకేలా విలంపింపక రెండో బలకులార చల్ది కుడవన్ రంభ్యస్థలం బిక్కడి దండం లేగలు నీరు త్రావి ఇరమందం బచ్చి కల్మేయుచున్ దండంబై విహరించుచుండ అరమంద ప్రీతి భక్షింతమే అన్నాడు. ఒరే, మీరు ఇప్పటిదాకా ఎండలో తిరిగారు, బాగా ఆకలిస్తోంది, దాహం వేస్తోంది, మనం చల్దులు తెచ్చుకున్నాం కదా, రండి ఆ తెచ్చుకున్నటువంటి చల్దులన్నీ మనం కూర్చుని చక్కగా తిందాం అన్నాడు. వీళ్ళకి ఒక ఆశ్చర్యకరమైనటువంటి లక్షణం ఉంది. వీళ్ళు ఎలా తింటారో తెలుసా అండి? అమ్మయ్య కృష్ణ అయితే తినేద్దామని చెప్పి, ఒరే నేను కొంచెం అక్కడ కూర్చుని తింటాను, మీరు అలా కూర్చుని తినండి, మీరు అలా కూర్చుని తినండి అని ఎవడి మానాన వాడు వెళ్ళి ఎవడి క్యారేజీ వాడు ఇప్పుకుని వాడు కూర్చుని తినరు. వీళ్ళు తినేటప్పుడు వీళ్ళకి ఒకటి ఉండాలి. ఏమిటి ఉండాలో తెలుసా అండి? డైనింగ్ టేబులే ఉంటుంది, కానీ ఎదురుగుండా ఏదో ఒక భగవన్ మూర్తి ఉంటుంది, ఆయనతో కలిసి తింటున్నాడు తప్ప తాను తింటలేదు. ఈశ్వరుడు తాను నివేదన చేసినది ఈశ్వరుడు స్వీకరించి నవ్వుతున్నాడు. నేనే ఇచ్చాను రా వంకాయ కూర, నేనే ఇచ్చాను బంగాళదుంపల వేపుడు అంటుంటే ముద్ద తింటుంటాడు, తలెత్తితే ఆయన కనపడుతుంటాడు ఎదురుగుండా. ఈశ్వరుణ్ణి చూస్తూ తాను తింటుంటాడు. అది సంస్కారం, అలా ఉండాలి ఇల్లు. కాబట్టి అది యజ్ఞం, అలా తినగలిగితే వాడు యజ్ఞం చేసినట్టు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఎలా కూర్చున్నారు? జలజాంత స్థిత కర్ణికంతిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణునింతిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలున్ పల్లవముల్ తృణంబులు లతల్ చిక్కంబులు పువ్వులాకుల్ కంచంబులుగా భుజించిరతటన్ గోపర్భకుల్ భూవరా. ఎందులో తింటున్నాం వాళ్ళకి లెక్కలేదు, ఏమి తింటున్నాం అసలు లెక్కలేదు. వాళ్ళు ఎలా తినాలి? జలజాంత స్థిత కర్ణికంతిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణునింతిరిగిరా కూర్చుండి వీక్షించుచున్. తామర పువ్వు బాగా ఇలా విచ్చుకుందనుకోండి, రెక్కలన్నీ ఇలా వంగుతాయి చక్కగా, ఒక రేకుకి పైకి ఇలా రేకు అలా విచ్చుకుని మధ్యలో మాత్రం ఆ కర్ణిక నిలబడుతుంది. ఈ కర్ణికకి చుట్టూ రేకులన్నీ విచ్చుకుంటాయి. అలా కృష్ణ కృష్ణ నువ్వు మధ్యలో ఉండు, కృష్ణ నువ్వు మధ్యలో ఉండు కృష్ణ అన్నారు. వీళ్ళందరూ కృష్ణుడి చుట్టూ కూర్చున్నారు. వీళ్ళు తినేటప్పుడు ఎందులో తింటున్నాం వాళ్ళకి అనవసరం. వాళ్ళు గోపాల బాలురు, వాళ్ళకేం శౌచ్యం తెలియదు. వాళ్ళకి తలగడిగితే కాళ్ళు గడగరు, కాళ్ళు గడిగితే తలగడగరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందులో తింటున్నారు? శిలలు. ఒకడు రాయి ఎట్టుకొచ్చాడు, ఎంత బాగుందో రాయి, దీని మీద తింటాను అక్కడ పెట్టుకున్నాడు. పల్లవముల్, ఒకడు 4 చిగురుటాకులు కోస్తే ఇచ్చాడు, ఆ 4 చిగురుటాకులు వేసుకున్నాడు, చిగురుటాకుల మీద పెట్టుకున్నాడు. తృణంబులు, ఒకటి కాస్త గడ్డి కోస్తే ఇచ్చాడు, ఆ గడ్డి ఆ కంచంలా వేశాడు, దానిలో పెట్టుకున్నాడు. చిక్కంబులు, ఒకడైతే క్యారేజీ తీసుకొచ్చినటువంటి చిక్కాన్ని పరుచుకుని ఆ చిక్కం మీద తినేస్తున్నాడు. లతల్, చెట్లకి అల్లుకున్నటువంటి పెద్ద పెద్ద తీగలలో ఒక తీగ కోశాడు, తీగ కోసి ఆ తీగను చుట్టుకున్నాడు ఒకడు. ఆ లతల్ పువ్వులు, పెద్ద పువ్వు ఒకటి తెచ్చాడు, ఆ పువ్వు అక్కడ పెట్టుకుని పువ్వులో పెట్టుకు తింటున్నాడు వాడు. పువ్వులు, ఆకులు. నాకు చాలా ఇష్టం అండి భాగవతం చెప్పిన వాళ్ళకి ఇదొక ఉత్సాహం ఏర్పడుతుందో ఏమిటో. ఎప్పుడైనా కారులో విశాఖపట్నం వెడితే పెద్ద పెద్ద చెట్లతో ఉంటాయే రోడ్డుకి పక్కన, ఎవ్వరూ దాంట్లోకి వెళ్ళరు. అలాంటి పెద్ద పెద్ద చెట్లు ఉన్నటువంటి వనంలోకి వెళ్ళి కారులో వెళ్ళేటప్పుడే టిఫిన్ చేసుకుని పట్టుకెళ్ళిపోయి ఆ చెట్ల కింద కూర్చుని టిఫిన్ తిందామంటే ఎంత ఇష్టం. మొన్న ఒక రోజున మేము లక్ష్మీ పూజలు జరిగిన రోజున మా దొరగారు, మేము, రాయణం గారు ఓ పని మీద 2 కార్లలో వెళ్ళవలసి వచ్చింది విశాఖపట్నం తెల్లారకట్ట. టిఫిన్ చేసేసుకుని ఇంట్లో మేము అందరం కూర్చొని గొల్లలు చల్దులు కుడు చుటాలాగా అందరం కలిసి ఒక పెద్ద సరుగుడు తోటలోకి వెళ్ళి ఆ చెట్ల కింద కూర్చుని టిఫిన్లు తిని చేతులు కడుక్కొని
అప్పుడే ఆకలితో ఉన్న ఒక కుక్క కూడా వస్తుంది అలాగే. అందులో ఉన్న వైశ్వానరాజ్ఞి, నాలో ఉన్న వైశ్వానరాజ్ఞి ఒకటే కదా. నేను ఇలా ఒక కబళం పడేస్తే సంతోషంగా తిని, నాకు దానికి ఏమీ సంబంధం లేదు. అది ఎక్కడో పాయకరావుపేట అవతల కుక్క, నేను కాకినాడలో నక్క. ఇలా నన్ను చూసి అది తోక ఊపి ఇలా ఇలా చూస్తుంటుంది. మళ్ళీ ఇంకొక పిడచదానికి పడేస్తే అది ఎంతో సంతోషంగా తింటుంటుంది. ఇంట్లో అటువంటి శౌచ్యం అలా చెయ్యం కదా. అందుకని చక్కగా పక్షులు పైకొచ్చి 4 పక్షులు వాళ్ళ కావు కావు అంటూ కిందకి చూస్తుంటాయి. ఇవన్నీ చూస్తుండగా ఓ చెట్టు మొదట్లో కూర్చుని కాస్త ఇంట్లో చేసినటువంటి మురంసద్ది తినేసి అది అక్కడ పడేసి, ఒకసారి రుద్రాధ్యాయంలో ఒక మాట అంటారు, హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే. ఈ వృక్షాలు పరబ్రహ్మం. ఇవాళ నేను పరమేశ్వరుడు యొక్క పాదముల దగ్గర కూర్చుని ఈశ్వరుడి పాదముల మీద విస్తరేసుకుని తింటున్నాను. నేను కదిలితే ఆకు చిరిగిపోతుందని ఈశ్వరుడు అలా నించున్నాడు పాదాల మీద. ఆయన పాదాల మీద పెట్టుకు తిన్నాను. ఈశ్వర నమస్కారం అని మళ్ళీ కారెక్కి విశాఖపట్నం వెళ్ళిపోవడం, అదొక గొప్ప సంతోషం. అలా వాళ్ళందరూ కూడా శిలలున్ పల్లవముల్ తృణంబులు లతల్ చిక్కంబులు పూవులాకుల్ కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవర. ఆ గోపార్భకులందరూ కూడా కృష్ణ పరమాత్మతో కలిసి చుట్టూ కూర్చున్నారు. కూర్చుని వాళ్ళు తెచ్చుకున్న పదార్థాలన్నీ వీటిలో పెట్టుకున్నారు. పెట్టుకుని తినడం మొదలుపెట్టారు. తినడం మామూలుగా తింటే వేరు, పోని పెట్టుకున్నదేదో అలా పెట్టుకుని నిశ్శబ్దంగా కూర్చుని ఎవరిది వాళ్ళు తినేసాడు అనుకోండి వేరు. వాళ్ళు ఎలా తిన్నారో తెలుసా అండి? మాటి మాటికి వ్రేలుమడిచి యూరించుచు ఊరగాయలు తినుచుండునొకడు. ఒకడు ఆవకాయి మాగాయి తొక్కుడు పచ్చడి తెచ్చాడు. నేను 3 పచ్చళ్ళు తెచ్చుకున్నాను, ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఊరగాయ గుమ్మని ఆడిపోతుంది. ఇక్కడ ఆవకాయ ముక్క, ఇక్కడ మాగాయ ముక్క, ఇక్కడ తొక్కడి పచ్చడి ముద్ద పెట్టుకుని వాళ్ళు తినడం చిత్రంగా ఉంటుందండి. అసలు ఎడంచి ఈ దూష్యం పూజ ఎందు కానీ భోజనం నందు కానీ. వాడు ఆ పెరుగు ముద్ద ఒకటి తీసుకుని ఆ చల్ది ముద్ద ఎడం చేతిలో పెట్టుకున్నాడు. పెట్టుకుని అస్తమానం ఆ వేలు దగ్గర ఆవకాయ ముక్క ఇలా చూపించి, ఎవరే నువ్వులు పిండి ఆవకాయ అన్నం అని నాకుతుండను. అలా ఊరించుచు ఊరగాయలు తినుచుండునొకడు. ఒకడేమో అలా ఊరగాయలు తింటున్నట్టే. ఒకని కంచములోని దొడిసి చెయ్యన మృంగి చూడలేదని నోరు చూపునొకడు. ఒకడేమో ఇలా చూడండి రావురే నా ఆవకాయని ఇలా చూపిస్తుంటే వీడి కంచంలో ఉన్న ఇంకో ఆవకాయ పెచ్చో తొక్కుడు పచ్చడి ముద్దో తీసి గుటుక్క అని మింగేసి, రే నా తొక్కుడు పచ్చడి తినేసా అంటే నేను ఎక్కడ తిన్నాను అని నోరు చూపించేవాటి ఇంకోడు పక్కన ఉన్నవాడు. ఏగురార్గుల చల్దు లెలమి బంధిదమాడి కూర్కొని కుడుచునొకడు. వాడేదో పాపం ఇంత గడ్డి విస్తరేసుకుని కొంత చద్దన్నం పెట్టుకుని నేను పచ్చడి ఎట్టుకోవడానికి ఇంకో కొంచెం గడ్డి తెచ్చుకుంటానని 4 పక్కకి వెళ్ళారు. వీడు ఈ 4 చద్దన్నంలోంచి కొంత తీసేసి 5-6 తినవలసినంత ముద్ద నోట్లో కుక్కేసుకున్నట్ట. కుక్కేసుకుని మింగుడు పడద్దు వాళ్ళు వచ్చేటప్పటికి అని పెట్టుకుని తినేస్తున్నాడు. వాళ్ళు వచ్చి ఒరే మా చద్దన్నం తగ్గిపోయింది ఏంట్రా అంటే 5-6 చద్ది వాడు నోట్లో పెట్టేసుకున్నాడు. పెట్టుకుని వాడు ఎగురార్గుల చల్దు లెలమి బంధిదమాడి కూర్కొని కుడుచునొకడు. ఇన్నియుండగా బంచియుడుటని చెలితనమనుచు బంతెన గుండులాడునొకడు. వీడు చాలా తెలివైన వాడు ఎవడో కానీ ఈ గోపాల బాలుడు వాడన్నట్ట, రే అలా తినకూడదు కదా, నేను బంతెన గుళ్ళు తింటానే అన్నట్ట. అంటే వీడు తెచ్చింది ఏదో తక్కువ అనమాట. అందుకని ఒక్కొక్కడి విస్తర్ దగ్గరికి వెళ్ళడం, బంతెనగుళ్ళురా నీ దాంట్లోది కొంచెం నేను తినాలన్నమాట అండం. అక్కడికి వెళ్ళి ఏ లడ్డూయో కొబ్బరుండో వీడు తినేయడం. పక్క విస్తర్ దగ్గరికి వెళ్ళడం, అక్కడదో పిసర నోట్లో పడేసుకోవడం. ఇక్కడికి వెళ్ళడం, ఇక్కడదో పిసర నోట్లో పడేసుకోవడం. విశాఖపట్నంలో మా బంధువు ఒక ఆవిడ ఉండేది. అన్నం తినమంటే తినేది కాదు. అందరూ భోజనాలు ఎట్టుకుంటే వాళ్ళ కంచంలో పప్పు ముద్ద, వీళ్ళ కంచంలో కూర ముద్ద తినేసేస్తుండేది. అలా బంతెనగుళ్ళు ఆడుతూ, బంతెనగుళ్ళు అంటే అందరి విస్తరలోది కొంచెం తీసుకుని నోట్లో పడేసుకుంటూ ఉండడం. అలా ఒకడొచ్చి అందరి విస్తరలోది తినేస్తున్నట్ట. అసలు వాడి క్యారేజే విప్పడు, వాడి చిక్కం విప్పడు. బంతెనగుళ్ళు తింటున్నాను రాని ముందు అందరి దగ్గరవి తింటున్నాడు చక్కగా వాడొచ్చి. కృష్ణజూడు మన చుగ్గి కురించి వరుం రోల మెలిబక్ష రాసి మొసగునొకడు. ఒకడేమో ఒరే కృష్ణుడు చూడరా ఎలా ఉన్నాడో ఆ ఆవకాయ ముక్కలు అట్టుకుని అనేవాడు. ఇలా కృష్ణుడి వంక చూసేటప్పటికీ వీడి విస్తట్లో తినేసేవాడు వాడు. నవ్వునొకడు, ఒకడు నవ్వాడు. సకుల నవ్వించునొకడు. ఒక్కొక్కడు చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఒక్కొక్కడిని మీరు చూడండి సమాజంలో వాళ్ళు మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తుంది, కానీ వాళ్ళు అస్సలు నవ్వరు, నవ్వకుండా నవ్విస్తారు. అలా సకుల నవ్వించునొకడు, స్నేహితుల్ని నవ్విస్తున్నాడు ఒకడు. ముచ్చటాడునొకడు. ఒక్కొక్కడికి
అసలు ఎక్కడా నోరు ఆగదు, అలా మాట్లాడుతూనే ఉంటాడు. ఆఫీసులో ఆగదు, ఇంట్లో ఆగదు, స్కూటర్ మీద ఆగదు, అన్నం తింటూ ఆగదు, టిఫిన్ తింటూ ఆగదు, అలా మాట్లాడుతూనే ఉంటాడు ఒక్కొక్కడు. అందుకని ముచ్చటాడునొకడు, అందుకని చెప్పి వాడేమో అలా ముచ్చట్లు ఆడుతున్నాడు, ఏమో చెప్తున్నాడు. మురియునొకడు, అయితే అలా మాట్లాడేవాడికి విని మురిసిపోయేవాడు కూడా వాడు ఉండాలి, విసుక్కోకూడదు. అందుకని వాడు మురియునొకడు, ఆ మాటలు విని ఒరే భలే ఉందిరా భలే ఉందిరా నవ్వుతూ తింటున్నాడు వాడు. ఇన్ని రకాలుగా వీళ్ళందరూ అన్నం తింటుంటే కృష్ణుడు మరి ఓ పక్కన కూర్చుని తినడానికి లేదు, వీళ్ళందరికీ కనపడాలి ఎదురుగుండా. కృష్ణుణ్ణి చూస్తూ తింటారు వీళ్ళు, వీళ్ళకి తినడం చేత కడుపు నిండదు, కృష్ణుణ్ణి చూస్తూ తినడంలో కడుపు నిండుతుంది వీళ్ళకి అదో గమ్మత్తు. కాబట్టి కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబు జనిపి విమల శృంగంబును వేత్రదండంబును జారిరా నీకడా సంక నిరిగి మీగడ పెరుగుతో మెళవించిన చల్ది ముద్ద ఆవలిచే తన నయనునిచి చలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులను తాన నయనునిచి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచే. ఏమి చిత్రం! అందరి మధ్యలో నిలబడి కృష్ణ పరమాత్మ తన మీదున్నటువంటి ఉత్తరీయం తీసి ఇలా నడుముకి కట్టి అందులోకి వేణువుని దోపి ఆ ఆవుల్ని తోలే కర్ర ఊదే కొమ్ము బూర రెండు ఎడమ చంకలో పెట్టుకునిలాగా ఈ ఎడమ చెయ్యి పెట్టుకుని అందులో తెచ్చుకున్న చద్దెన్నపు ముద్ద పెట్టుకుని వీళ్ళందరూ కూడా తాము తింటూ ఒరే కృష్ణ నువ్వుల పిండి ఆవకాయ మా ఇంట్లో ఎంత బాగుందో నువ్వు తిను అని చెప్పి వీడు నాకేసిన ఆవకాయ ముక్కోటిస్తాడు. ఆ ఆవకాయ ముక్క మాగాయ ముక్క వేళ్ల సందులో పెట్టుకుని ఈ మాగాయ ముక్కతో నంచుకుని కూర్చుని ఎడమ చేతిలో పెట్టుకున్న చద్దెన్నం, అది నిన్న రాత్రి నిలవబెట్టిన అన్నం, ఇవాల్టిది కాదు, నిలవ ఉన్న పదార్థం ఈశ్వర నివేదన మనకే పనికిరాదు. అందుకే ఒక్క బెల్లం ముక్కకి మాత్రమే అర్హత, దానికి నిలవ దోషం లేదు. బెల్లం ముక్క ఎప్పుడైనా నైవేద్యం పెట్టేయచ్చు. కాబట్టి అలా ఎడం చేతిలో పెట్టుకుని తింటున్నాడు ఎవరు? యాగభోక్త కృష్ణుడు అమరులు వెర్రగొంద. ఆయన యాగభోక్త, మామూలుగా పెడితే తినడు. యాగం చేసి ఓం నమో నారాయణాయ స్వాహ అని మంత్రం చెప్పి ఆ శృక్కుతో స్రవంతో వాటితో ఆ నీతిని పోస్తే హవిస్సు వేస్తే అగ్నిముఖంగా మాత్రమే స్వీకరించేటటువంటి పరమాత్మ ఇవాళ గోపబాలురందరితో కలిసి ఎంగిలి ఆవకాయ ముక్కలు నంచుకుని తింటున్నాడు. తింటుంటే వీళ్ళు తింటూ తింటూ ఎడంచేయి కింద పెట్టి భూమి మీద కృష్ణ మా ఇంట్లోంచి తెచ్చిన చద్ది ముద్ద ఎంత కమ్మగా ఉందో తినని వీడు సగం తిన్న తరువాత ఎంగిలి చేతితో ముద్ద తీసి కృష్ణుడికి పెడితే చాలా బాగుందిరో నవ్వుతూ తింటున్నాడు. ఇలా యాగభోక్త శ్రీకృష్ణ పరమాత్మ తింటుంటే అమరులు దేవతలందరూ అన్ని లోకాల నుంచి వచ్చేశారు. ఏం ఆశ్చర్యం రా! యజ్ఞయాగాది క్రతువులు చేస్తే తప్ప హవిస్సు స్వీకరించని పరమాత్మ గోపాల బాలులతో కలిసి స్నానము చెయ్యకుండా సద్దన్నం పట్టుకొచ్చి తము ఎంగిలి చేసి పెట్టింది పరమాత్మ తింటున్నాడు. ఇంతమంది మధ్యలో కూర్చుని శౌచము లేకుండా ఆకుల్లో పువ్వుల్లో చిక్కాల్లో పెట్టింది తింటున్నాడు ఈశ్వరుడు. ఏమాశ్చర్యమని వాళ్ళందరూ తెల్లబోయి చూస్తున్నారట. రంభాది అప్సరసలైతే పొంగిపోయి నాట్యాలు చేసేస్తున్నారట. దేవతలందరూ గోవిందా గోవిందా నరుస్తున్నారట ఆనందంతో. ఏమి సులభుడో అయిపోయావు ఇవాళ భూమండలం మీదని. ఈ అల్లరికి సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారి చెవున పడ్డాయి ఈ మాటలు. పడి ఏమిట్రా ఇంత అల్లరి, పిల్లలు ఇంత గట్టిగా కేకలేస్తున్నారు, ఇదేదో చూసి రావాలని ఒక్కసారి సత్యలోకంలోంచి బయటికి వచ్చాడు. బయటికి వచ్చి చూశాడు భూమండలం మీదకి. చూసేసరికి ఈ పిల్లలందరితో కలిసి తింటున్నాడు. ఎందుకు అరుస్తున్నారు వీళ్ళని అడిగాడు. ఆయనే అఘాసురుణ్ణి వధించి పిల్లల్ని బ్రతికించి వాళ్లతో కలిసి తింటున్నాడు కృష్ణుడు అన్నారు. అనుమానం వచ్చింది ఆయనకి. ఏమిట్రా ఈ ఎంగిలి ముద్దలు ఎడం చేతిలో పెట్టుకుని తింటున్నవాడు పరబ్రహ్మ, వీడు బతికించాడా అఘాసురుడి కడుపులోకి వెళ్ళిపోయిన వాళ్ళని? యాగముల యందు తప్ప హవిస్సు స్వీకరించని పరబ్రహ్మము ఇంత సులభుడైనాడా? ఇది నేను నమ్మను.